బంగారం ధర అమాంతం కింద పడిపోయిందిలా. ఎంత పడిపోయింది అనుకుంటుర్రు? అచ్చరాల 770 రూపాయలు. హావ్, గంతగనం తగ్గితే ఎట్లా అని అవాక్ కాకుర్రి. ఒక దిక్కు లగ్గాలు దావత్ల సీజన్ జోరుగా నడుస్తుంటే బంగారం ధర పెరగాలి కానీ ఈ తగ్గుడైంది అనేనా ఆలోచన చేస్తుర్రు. ఏం లేదుల్లా, బయట కొన్ని దేశాల నడుమ యుద్ధాలు జరుగుతున్నాయి కదా. గల్ఫ్ దేశాలు పెద్ద పెద్ద బాంబులు మిసైళ్లతోని కొట్లాడుతున్నాయి. ఆ యుద్ధ ఎఫెక్ట్ చేయంగా అక్కడోడు ఇక్కడ పంపుతలేడు, ఇక్కడోడు అక్కడ పోయి కొనేటట్టు లేరు కదా. అందుకే ఈ యుద్ధం చేయంగా బంగారం ధరలు అగ్వైతున్నాయట. మామూలుగా ఈ యుద్ధాలు అయ్యేటప్పుడు బంగారం మీద పెట్టుబడి పెడితేనే చాలా సేఫ్ అనుకుంటారు. కానీ ఈ గల్ఫ్ దేశాల యుద్ధాల వల్ల బంగారం ధరలు తగ్గుడే జర ఇచ్చంత్రం అనిపిస్తుంది. వెండి ధరలు మాత్రం గట్లనే ఉన్నాయట. కానీ బంగారమే జర కిందికి దిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి జర కొనే ముంగట ఆలోచన చేసి కొనుండ్రి. ఎందుకంటే ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేటట్టు అయితే లేదు. మరి రాను రాను ఏం జరుగుతుందో చూడాలి. ఏందో ఏమో, బంగారం తగ్గుడు పెరుగుడు పక్కన పెడితే ఈ యుద్ధం చేయంగా అన్యాయంగా ప్రాణాలు పోతున్నాయి కదా చాలా మంది. మరి దీనికి ఎన్నడు పడదపడుతుందో ఏమో.